మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న నినాదం. దీనివల్ల టారిఫ్స్ అని ఎంత సంచలనం, ఎంత సడిస్టిక్ గా బిహేవ్ చేస్తున్నాడో మన అందరికీ తెలిసిన విషయమే. అంతకంటే సంచలనకరమైన వార్త ఇంకొకటి వచ్చిందండి. రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్, తను హెల్త్ సెక్రటరీ అండి. సో తన ప్యానెల్లో ఉన్న హెల్త్ సెక్రటరీ, ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. మాహా అంటే మేక్ అమెరికా హెల్దీ అగైన్. సో ఇటీవల FDA అండ్ హెల్త్ సెక్రటరీ ద్వారా సంచలన వార్త, అంటే కంప్లీట్ ఈ ఫుడ్ పిరామిడ్ ఒక పెద్ద స్కామ్. ఇప్పుడు ఈ ఫుడ్ పిరామిడ్ ఎన్నో రకాల కంపెనీస్ గత గవర్నమెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఫుడ్ పిరామిడ్ ని మొత్తం కూడా తప్పుగా ప్రొజెక్ట్ చేశారు. దీనివల్ల ఇప్పుడు మనకు వస్తున్న 90% జీవనశైలి వ్యాధులు ముఖ్యంగా వీటి వల్లే వస్తుంది. మన ఫుడ్ పిరామిడ్ లో చాలా మార్పులు చేయాలి. మనం తినే ఆహార విషయాల్లో సైంటిఫిక్ గా ఈ విధంగా తినాలి అని ఇప్పటివరకు చెప్పినాయని అబద్ధాలే. కంప్లీట్ గా ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్ లైన్స్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. దీనివల్ల మళ్ళీ అమెరికా ఆరోగ్యంగా మారుతుంది అని చెప్పేసి చాలా సంచలనకరమైన విషయాలు తను వ్యక్తం చేశాడు. సో ముఖ్యంగా ఫుడ్ పిరామిడ్, మనం పాత ఫుడ్ పిరామిడ్ చూసుకుంటే మనం కార్బ్స్ చాలా హై లెవెల్లో తినాలి, మీట్ తర్వాత ఫ్యాట్స్ అనేవి చాలా మితంగా తినాలి అని చెప్పేసి దాంట్లో ఉందండి. సో దాన్ని ఇప్పుడు చూసుకుంటే మనలో అందరికి కూడా హెవీగా ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నాయండి మనకి. అండ్ ఇంకోటి ఏంటి, కొలెస్ట్రాల్ అనేది ఒక భూతంగా చూపించి ఫ్యాట్ ని కంప్లీట్ గా అసలు మంచిదే కాదు అన్నట్టు మనకు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. కానీ మనకు హెల్దీ కొలెస్ట్రాల్ అనేది చాలా మంచిది, మన ఆరోగ్యం ఆయుష్ పెంచేదే హెల్దీ కొలెస్ట్రాల్ అని చెప్తా ఉన్నారు. సో ఫుడ్ పిరామిడ్ ని కంప్లీట్ గా మళ్ళీ తిప్పేశారండి. ఈ ఫుడ్ పిరామిడ్ లో ఇప్పుడు మనం ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి, కార్బ్స్ చాలా మితంగా తినాలి, ఫ్యాట్స్ కూడా సఫిషియెంట్ గా తినాలని చెప్పేసి ఈ ఫుడ్ పిరామిడ్ ని చేంజ్ చేశారు. మనం చూసుకుంటే చాలా మంది చిటికలేసి చెప్తా ఉన్నారు కదా షుగర్ తగ్గించేస్తామని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ప్రోటీన్ ఇంటేక్ ని పెంచుతున్నారు, మీ ఫ్యాట్ ఇంటేక్ ని పెంచుతున్నారు, కార్బ్స్ ని కొంతకాలం తినద్దంటున్నారు, లేదా అట్లీస్ట్ తగ్గించమని చెప్తున్నారు. దానివల్ల మీకు ఫాస్ట్ గా మీ గ్లూకోజ్, మీ హై షుగర్స్ అన్ని కంట్రోల్ అయిపోవడం. అండ్ షుగర్స్ ఇస్ అ గేట్ వే ఆఫ్ ఆల్ డిసీజెస్. సో హై షుగర్స్ వల్ల మీ బాడీలో ఎన్నో రకాల రుగ్మతలు మీ బాడీలో పెరిగిపోతాయి. సో ఇలా మన డైట్ లో మనం కరెక్షన్స్ చేసుకోవాలి. అండ్ మన పూర్వీకులు కూడా ఫాలో అయిన డైట్ ఇదేనండి. ఆయిల్స్ గురించి కూడా కొంచెం సంచలనమైన విషయం నాకు తెలిసింది. సీడ్ ఆయిల్స్ అనేది ముందు తరాలు ఎవరు తినకపోయేది. మన ట్రెడిషనల్ గా మన ఘీని కానీ మనము ఫాలో అయ్యే వాళ్ళం, ట్రెడిషనల్ ఆయిల్స్, మనం కోకోనట్ ఆయిల్ లాంటివి. సో అలాంటి కోకోనట్ ఆయిల్, ఘీయే మళ్ళీ సూపర్ ఫుడ్స్ గా అవే బెస్ట్ అని చెప్పేసి, అండ్ కొంతవరకు ఆలివ్ ఆయిల్ కూడా, ఎందుకంటే మన దగ్గర ఆలివ్ ఆయిల్ అంతా లేదు కానీ బట్ ఆలివ్ ఆయిల్ ని కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ 3 ఆయిల్స్ మంచివి. సీడ్ ఆయిల్స్ చాలా ప్రమాదకరం అండి. చాలా మన గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా రావడానికి, స్ట్రోక్లు ఎక్కువగా రావడానికి మనకి ఈ సీడ్ ఆయిల్స్ అనేవి చెప్తా ఉన్నారు. సో ఈ సీడ్ ఆయిల్స్ కూడా మనం చూసుకుంటే హెవీ కంటామినేషన్, దాంట్లో ఇండస్ట్రియల్ ఆయిల్స్ ఎక్కువగా కలిపేస్తా ఉన్నారు అనే విషయం కూడా మన అందరికీ అవేర్నెస్ వస్తా ఉంది. సో ఎక్కువగా మనం ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనం కూడా స్విచ్ ఓవర్ అవ్వాలి. మనము వీలైతే అంటే వీడియోసే కాదండి, ఇది పర్సనలైజ్ కూడా ఒక డైట్ న్యూట్రిషనిస్ట్ మనం కలిసి ప్రోటీన్ ఇంటేక్ ని ఎలా పెంచుకోవాలి. ఎందుకంటే మీ హెల్త్ ఇష్యూస్ ని బట్టి మీరు ఒక న్యాచురోపాత్ నో, ఒక డైటీషియన్ నో, ఒక న్యూట్రిషనిస్ట్ నో, లేదా ఫంక్షనల్ రిహాబిలిటేషన్ డాక్టర్ నో కలిసి మీ పర్సనలైజ్డ్ గా మీకు అసలు నాకు అనారోగ్యాలు రాకుండా, నాకు స్ట్రోకులు రాకుండా, నా క్యాన్సర్స్ రాకుండా నేను ఇలాంటి డైట్ తినాలి, నా ప్రోటీన్ ఎలా నేను పెంచుకోవాలి, నా ఫ్యాట్స్ ని, హెల్దీ ఫ్యాట్స్ ఏవి తీసుకోవాలి, అండ్ కార్బ్స్ ని ఎంత మితంగా తినాలి అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మీరు బాగా చేసుకోవడమే కాకుండా మీ నెక్స్ట్ తరాన్ని మంచి ఆరోగ్యంతో చూసుకోవడానికి అది హెల్ప్ అవుతుందండి.